పంజాబ్లోని రూప్నగర్ జిల్లాలో ఓ వ్యక్తిని కొత్త సంవత్సరాది వేళ అదృష్టం వరించింది. కేవలం 1000 రూపాయలు పెట్టి కొన్న లాటరీ టికెట్ ఆ వ్యక్తిని నిమిషాల వ్యవధిలోనే లక్షాధికారిని చేసింది. డ్రా తీయడానికి కేవలం 45 నిమిషాల ముందు కొన్న టికెట్కే మొదటి బహుమతి వరించింది. అయితే స్థానిక అశోక్ లాటరీ దుకాణంలో కొత్త ఏడాది బంపర్ డ్రా కోసం విక్రయించిన గోల్డెన్ లాటరీ టికెట్లలో ఒక వ్యక్తి 1000 రూపాయలు వెచ్చించి ఒక టికెట్ కొనుగోలు చేశారు. అది ఆ దుకాణంలో మిగిలి ఉన్న చివరి టికెట్లలో ఒకటి. ఫలితాలు ప్రకటించగానే ఆ వ్యక్తి కొన్న టికెట్కే మొదటి బహుమతి కింద 25 లక్షల రూపాయలు దక్కినట్లు తేలింది. అనూహ్యంగా ఇంత పెద్ద మొత్తంలో నగదు గెలుచుకోవడంతో సదరు విజేత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే తన వ్యక్తిగత కారణాల దృష్ట్యా మీడియా ముందుకు రావడానికి లేదా కెమెరాలకు ముఖం చూపించడానికి ఆయన నిరాకరించారు. తన వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచాలని అశోక లాటరీ నిర్వాహకులను కోరారు. అయినప్పటికీ ఈ గెలుపునకు సంబంధించిన అన్ని అధికారిక పత్రాలు, ధృవీకరణ పత్రాలు సిద్ధంగా ఉన్నాయని నిర్వాహకులు స్పష్టం చేశారు.